న్యాయశాస్త్ర విద్యార్థులందరికీ స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్లోని అత్యంత కీలకమైన యూనిట్ 3 అదేనండి వినియోగదారుల రక్షణ చట్టం. దీనిలోని సంక్లిష్టమైన చట్టపరమైన అంశాలను ఈ మాస్టర్ క్లాస్లో మనం చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా విశ్లేషించుకుందాం. సో అటెన్షన్ పే చేయండి. సరే, లేట్ చేయకుండా ఈ సెషన్ ఎజెండా ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా చట్టం లక్ష్యాలు, హక్కులతో మొదలుపెట్టి అసలు వినియోగదారుడు అంటే ఎవరు, చట్టపరమైన పదాల అసలు అర్థాలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, అలాగే వైద్య వృత్తిలో ఉండే బాధ్యతలు, చివరగా పరిష్కార యంత్రాంగం, ఈ 6 అంశాలను మనం వరుసగా కవర్ చేయబోతున్నాం. ఈ చట్టం లోతుల్లోకి వెళ్లే ముందు మనమొక ప్రాథమికమైన ప్రశ్న వేసుకోవాలి. ఒక కొనుగోలు వ్యవహారం విఫలమైనప్పుడు భారీ బహుళజాతి సంస్థలకు మరి ఒక సామాన్య పౌరుడికి మధ్య ఉండే అధికార సమతుల్యత ఏమవుతుంది? అసలు మార్కెట్ కనుక కొనుగోలుదారుణ్ణి మోసం చేస్తే పరిస్థితేంటి? దీనికి సమాధానమే ఈ చట్టం యొక్క తాత్విక పునాది. మార్గన్ స్టాన్లీ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ కార్తిక్ దాస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వ్యాపార ఆర్థిక వ్యవస్థలన్నింటికీ కొనుగోలుదారుడే కేంద్ర బిందువు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ సామాన్యుడికి కార్పొరేట్ల నుంచి ఖచ్చితమైన రక్షణ అవసరమని కోర్టు బలంగా నమ్మింది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మార్పుని గమనించాలి. 1986లో వచ్చిన పాత చట్టం భౌతిక మార్కెట్లకు ఒక బలమైన పునాది వేసింది కరెక్టే. కానీ మారుతున్న కాలానికి, ముఖ్యంగా ఈ డిజిటల్ యుగానికి అనుగుణంగా 2019లో ఈ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంటే సీసీపీఏ ఏర్పాటు, అలాగే ఆన్లైన్ కామర్స్ లావాదేవీలను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావడమనేది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో ఇక మనం మొదటి అంశం, చట్టం యొక్క లక్ష్యాలు మరియు వినియోగదారుల హక్కులు. ఇవి ఎలా అమలవుతున్నాయో చూద్దాం. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ ప్రతిపాదించిన ఈ 6 ప్రాథమిక హక్కులు మన భారతీయ చట్టంలో చాలా పటిష్టంగా పొందుపరచబడ్డాయి. భద్రత పొందే హక్కు, పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు, నచ్చిన వస్తువును ఎంచుకునే హక్కు, మన సమస్యను వినిపించే హక్కు, దోపిడీకి గురైతే పరిష్కారం కోరే హక్కు, మరియు వినియోగదారుల విద్యా హక్కు. ఈ 6 హక్కులు ప్రతి కొనుగోలుదారుడికి అపారమైన బలాన్నిస్తాయి. ఇక మన రెండవ అంశం, అసలు వినియోగదారుడు అంటే ఎవరు, ఏ వ్యాపార సంబంధాలు ఈ చట్టం కిందకు వస్తాయి, ఏవి రావు అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, డబ్బు చెల్లించి లేదా చెల్లిస్తానని ప్రామిస్ చేసి వస్తువులు కొనేవారు లేదా సేవలు పొందేవారంతా వినియోగదారులే. ఇక్కడొక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక తండ్రి తన బిడ్డ కోసం ఒక యాపిల్ కొన్నా లేదా ఒక ఫ్రెండ్ మరొకరి కోసం క్యాబ్ బుక్ చేసినా ఆ వస్తువు లేదా సేవను వాడే లబ్ధిదారుడు కూడా చట్టబద్ధంగా వినియోగదారుడే అవుతాడు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. భారీ స్థాయిలో లాభాల కోసం వ్యాపారం చేసే వాణిజ్య సంస్థలకు ఈ చట్టం కింద రక్షణ ఉండదు. అయితే లక్ష్మీ ఇంజనీరింగ్ వర్క్స్ కేసులో సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే, కేవలం తమ జీవనోపాధి కోసం స్వయం ఉపాధితో చిన్న వ్యాపారం చేసుకునేవారికి మాత్రమే ఈ చట్టం అండగా నిలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మినహాయింపు. మూడవ విభాగం, చట్టపరమైన పదాల వివరణ. ఒక సాధారణ కంప్లైంట్ కోర్టులో లీగల్ కేస్గా మారాలంటే చట్టంలోని కొన్ని ఖచ్చితమైన పదాలను మనం డీకోడ్ చేయాల్సిందే. ముందుగా మనం భౌతికంగా కంటికి కనిపించే వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు వాటి నాణ్యతలో, పరిమాణంలో లేదా స్వచ్ఛతలో ఏదైనా వైఫల్యముంటే దాన్ని చట్టపరంగా లోపం లేదా ఇంగ్లీష్లో డిఫెక్ట్ అని పిలుస్తారు. అదే సేవల విషయానికొస్తే, అంటే బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్ లేదా లక్నో డెవలప్మెంట్ అథారిటీ కేసులో నిర్ధారించినట్లుగా గృహ నిర్మాణ సేవలు కావచ్చు, ఇలాంటి సేవల నాణ్యతలో లోపముంటే దాన్ని సేవలో లోపం లేదా డెఫిషియన్సీ అంటారు. వస్తువులైతే డిఫెక్ట్, సర్వీసెస్ అయితే డెఫిషియన్సీ. ఈ తేడా గుర్తుంచుకోవాలి. మరి వినియోగదారుల వివాదం అంటే ఏంటి? ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఆ నిందితులైన వారు ఆ ఆరోపణలను అధికారికంగా తిరస్కరించినప్పుడు లేదా విభేదించినప్పుడు మాత్రమే అది అధికారికంగా డిస్ప్యూట్గా మారుతుంది. అప్పుడే లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక 4వ విభాగం, అన్యాయమైన మరియు నిర్బంధ వాణిజ్య పద్ధతులు. మార్కెట్లో జరిగే మ్యానిప్యులేషన్స్ని చట్టం ఎలా డీల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. వస్తువుల విక్రయాలను పెంచుకోటానికి వ్యాపారులు వాడే మోసపూరిత పద్ధతులనే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే నకిలీ వస్తువులమ్మడం, నాణ్యతలేని సేవలివ్వడం,
కనీసం క్యాష్ బిల్లు కూడా ఇవ్వకపోవడం లేదా కస్టమర్ డేటాని లీక్ చేయడం ఇవన్నీ ఖచ్చితంగా చట్టవ్యతిరేకమే. తప్పుదారి పట్టించే ప్రకటనలివ్వడం కూడా ఇందులోకే వస్తుంది. దీనికి తోడు నిర్బంధ వాణిజ్య పద్ధతి లేదా రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది మరొకటుంది. అంటే సప్లైని కృత్రిమంగా ఆపేసి ధర పెంచడం లేదా డెలివరీలో కావాలని డిలే చేయడం లాంటివి. ఇలాంటి పద్ధతుల ద్వారా కొనుగోలుదారుడిపై అన్యాయంగా భారాన్ని మోపితే చట్టం అస్సలు ఊరుకోదు. 5వ విభాగం వైద్య వృత్తిలో బాధ్యతలు. అసలు సిలబస్ మొత్తంలో అత్యంత ఆసక్తికరంగా తీవ్రంగా చర్చించబడే అంశం డాక్టర్లు మరియు ఆస్పత్రుల చట్టపరమైన బాధ్యత. ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ వైద్య వృత్తి ఈ చట్టం కింద ఒక సేవ అవుతుందా లేదా? ఈ ప్రశ్న చట్టపరమైన వర్గాల్లో పెద్ద డిబేట్కి దారితీసింది. దీనికి సమాధానంగా సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటో తెలుసా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంతా కేసులో సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే, వైద్యం చేయడమనేది ఖచ్చితంగా ఒక సేవే. ఫీజు తీసుకుని చేసే చికిత్స దీని కిందకే వస్తుంది. అయితే పూర్తి ఉచితంగా సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులు దీని కిందకు రావు. కాని ఉచితంగా వైద్యం పొందే రోగులకు మరియు డబ్బు చెల్లించే రోగులకు ఒకేచోట సేవలు అందించే ఆస్పత్రులపై మాత్రం పూర్తి చట్టపరమైన బాధ్యత ఉంటుందని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చిన్న మినహాయింపు ఉంది. ఒక సంస్థ తమ స్టాఫ్కి వైద్యం చేయడానికి ఒక డాక్టర్ను డైరెక్ట్గా ఎంప్లాయ్ చేసుకుంటే అది మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ అవుతుంది. దాన్ని వ్యక్తిగత సేవా ఒప్పందం అంటారు. ఇలాంటి కేసుల్లో తలెత్తే వివాదాలు కన్స్యూమర్ యాక్ట్ కిందకు రావు. అవి ఎంప్లాయ్మెంట్ చట్టాల పరిధిలోకి వెళ్తాయి. ఇక ఆఖరిది 6వ విభాగం నియంత్రణ మరియు పరిష్కార యంత్రాంగం. ఈ చట్టాలని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు, సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందో చూద్దాం. 2019 చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటైంది. అంతేకాదు, చిన్న చిన్న వివాదాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో కంప్లైంట్ చేసేందుకు వీలుగా ఈ-దాఖిల్ అనే పోర్టల్ను కూడా ప్రవేశపెట్టారు. ఇది నిజంగా చాలా కన్వీనియంట్ కదా? ఇక మన న్యాయ యంత్రాంగమనేది ఒక 3 అంచెల వ్యవస్థగా నిర్మించబడింది. ఫిర్యాదు విలువను బట్టి బేసిక్ క్లెయిమ్స్ కోసం జిల్లా కమిషన్, కొంచెం పెద్ద క్లెయిమ్స్ అయితే రాష్ట్ర కమిషన్, ఇక అత్యున్నత అప్పీళ్లు మరియు అత్యధిక విలువగల కేసుల కోసం జాతీయ కమిషన్ పనిచేస్తాయి. ఇలా కేసులు కరెక్ట్గా ఎస్కలేట్ అయ్యేలా ఈ సిస్టమ్ అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ మాస్టర్ క్లాస్ని ముగిద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఎల్లలు లేని గ్లోబల్ ఈ-కామర్స్ ఇవన్నీ మార్కెట్ స్వరూపాన్నే మార్చేస్తున్న ఈ తరుణంలో అసలు సేవలో లోపం అనే నిర్వచనం రాబోయే రోజుల్లో ఇంకెలా మారబోతోంది? చట్టం అనేది ఎప్పుడూ ప్రాణమున్న ఒక జీవిలాంటిది. కాలానుగుణంగా అది అడాప్ట్ అవుతూనే ఉండాలి. సో ఆలోచించండి. ఈ చట్టం గురించి మీకు పూర్తి స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాగే లాజికల్గా ఆలోచిస్తూ ఉండండి, సబ్జెక్ట్ని నేర్చుకుంటూ ఉండండి.